నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. ఐక్యతా వాతావరణం కొనసాగించడానికి మత పెద్దలు సహకరించాలని పిలుపునిచ్చిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి. దాతల సహకారంతో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడి కేటుగాళ్లు అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. తూర్పుగోదావరి జిల్లాలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని, ఇదే విధమైన ఐక్యతా వాతావరణం కొనసాగాలని, దీనికి వివిధ మతాల పెద్దలు సహకరించాలని కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాల్లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, అడిషనల్ ఎస్పీ సుమిత్ గారు, డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు తదితరులతో కలిసి కలెక్టర్ మురళీధర్ రెడ్డి వివిధ మతాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ప్రజాక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యల్లో మత పెద్దలు చేసిన కృషి మరువలేనిదని, ఇదే రకమైన సేవాభావం, సహకార స్ఫూర్తిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రజలు, పోలీసులు, మత పెద్దలు, అధికారులు అందరూ మిత్రుల మాదిరి వ్యవహరిస్తుండటంతో శాంతియుత వాతావరణం నెలకొందని, వివిధ మతాలకు సంబంధించిన పండుగల సమయంలో ఎవరూ ఎప్పుడూ సహనం కోల్పోలేదని, ఐకమత్యంగా మెలిగారన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని, శాంతియుతంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అయితే జరిగిన సంఘటనలు రకరకాల ప్రయోజనాలను ఆశించి వక్రీకరించి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. శాంతికి విఘాతం కలిగించేలా సోషల్ మీడియా లేదా మరే విధంగానైనా వదంతులను ప్రచారం చేసే అసాంఘిక శక్తులపై ఐపీసీ 504, ఐపీసీ 295A సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ KNVDV ప్రసాద్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి PS ప్రభాకర్ రావు, జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ సులేమాన్ భాషా, వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు. మీరు గత కొన్ని నెలలుగా చూస్తున్నారు ఇన్సిడెంట్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి ఇవన్నీ కూడా. అయితే ఈ సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ డిఫరెంట్ లెవెల్స్లో, అంటే స్టేట్ లెవెల్లో ఒక కమిటీ, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇంకొక కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. మనకు ఇలాంటి సంఘటనలు జరగడం అనేది కొత్త ఏం కాదు. దాన్ని ఏ కోణంలో చూస్తామనేది మాత్రం డెఫినెట్గా అంతర్వేదిక అసలు ఇష్యూనే కాలేదు. అక్కడికి చాలా ట్రై చేశారు, సోషల్ మీడియాలో పెట్టడము అవి ఇవన్నీ. ఆ మహానుభావులు ఎవరు కూడా ఇప్పుడు ఆ రథం అయితే ఎంత చక్కగా వచ్చిందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరైతే దాన్ని గొడవ చేసి లబ్ధి పొందాలని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరు రావటం లేదు అటువైపు. అంటే గొడవ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రావడానికి చాలా మంది సంసిద్ధత వ్యక్తం చేస్తారు. ఆ రోజు కూడా కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చర్చ్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ చేశారు. అంటే చర్చ్ అయినా, మాస్క్ అయినా, టెంపుల్ అయినా, మిగతా మన బుద్ధిస్టుకు సంబంధించి కానీ, సిక్కులకు సంబంధించి కానీ, ఎనీ రిలీజియన్ ఏదైతే ఉందో, రిలీజియస్ లీడర్స్ కానీ, పబ్లిక్ కానీ ఎటువంటి దురాలోచనలు కానీ లేకపోతే వాళ్ళకి అనుమానాలు ఉండవు. రిలీజియస్ బిలీఫ్ బట్టి మనం ప్రాక్టీస్ చేస్తాం, కానీ దేవుడు ఎవరైనా భయం అనేది ఉంటుంది మనకు వ్యక్తిగతంగా కూడా. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం కాకినాడ రాజగృహకల్ప వద్ద ఉప్పులూరి సుబ్రహ్మణ్యం, అనురాధ దంపతుల సౌజన్యంతో పెండెం సాయిబాబు సహకారంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, చలికాలం ముదురుతుందని వృద్ధులు చలిని తట్టుకోలేకపోతున్నారన్నారు. దాతలు ముందుకు వచ్చి మరింత మందికి సహాయం చేయాలన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని, దానిలో భాగంగా వృద్ధులకు, పేదలకు, అనాథలకు సహాయం చేస్తున్నారన్నారు. అనంతరం కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి మాట్లాడుతూ, పేదలను ఆదుకునే గుణం ప్రతి ఒక్కరికి ఉండాలని, సంక్రాంతి సందర్భంలో పేదలకు చీరలు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వినుకొండ పట్టాభిరామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు దాసు, ఏరుపల్లి సీతారాం, మట్టపర్తి రఘురాం, వాసుపల్లి కృష్ణ, ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పేద మహిళలకు, పారిశుద్ధ్య కార్మికులకు, మహిళలకు అందరికీ మా అమ్మగారి పేరు జ్ఞాపకార్థం మా ఫ్రెండ్ ఉట్లూరి సుబ్రహ్మణ్యం సహాయ సహకారాలతో ఇవాళ చీరలు పంపిణీ చేస్తున్నామండి. ఇవి అందరూ కట్టుకోదగిన చీరలు, మంచి చీరలు ఇవ్వడం జరుగుతుంది. దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసినారు. వారికి ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఈరోజు 12వ డివిజన్లో పెండు సాయి గారు ఆధ్వర్యంలో ద్వారంపూడి మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి సంజయ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇటువంటి సభకి మేమందరూ కూడా వేయించేసి ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏంటంటే, పండగ ముందు వృద్ధ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేసి తదుపరి అన్నదానం కూడా చేసి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న పెండు సాయి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు వృద్ధ మహిళలకి వార్డులో ఉన్న అందరికీ కూడా ప్రతి ఒక్కరు చేసి సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈరోజు మిత్రుడు సాయి గారు ఇక్కడ ప్రారంభించి 10 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఇక్కడ నేను కానీ, మన సీనియర్ కార్పొరేటర్ గారు బాబు గారు కానీ, నాకర్ కమిటీ చైర్మన్ విష్ణు గారు కానీ, పెద్దలందరూ కూడా ఈరోజు మన కార్పొరేటర్ అందరూ ఇక్కడ పెద్దలందరూ సమావేశం జరిగింది. చాలా సంతోషం. మన కరోనా సమయంలో కూడా చాలామంది పేదవాళ్ళ రోజుకి 350 మందికి రోజు భోజనం పెట్టడం జరిగేది. సో పెద్ద ఎత్తున సేవ చేస్తున్నటువంటి నా మిత్రుడు సాయి గారు నా మంచి స్నేహితుడు. ఫస్ట్ స్నేహం తర్వాత ఆయన వ్యాపారంలో రావడం జరిగింది, మేమో రాజకీయాలకు వెళ్ళడం జరిగింది. అంతా కాలేజీలో కలిసి చదువుకున్నాం. చాలా మంచి వ్యక్తి, 10 మంది దగ్గర మంచి సంపాదించుకునేటువంటి మంచి వ్యాపారవేత్త. వ్యాపారం ఇక్కడ రేషన్ షాప్ చేసినా 10 మందికి అందుబాటులో ఉండేలాగా అందరూ కూడా రేషన్ కరెక్ట్గా పంచడం. చాలా మంచి పేరు తెచ్చినారు సాయి గారు ఈ ప్రాంతంలో. ఏదైనప్పుడు కూడా సాయి గారి కుటుంబ సభ్యుల్ని, అదే ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు అమెరికాలో చాలామంది, అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి మేము కూడా తోడ్పడిస్తామని చెప్పేసి. కాకినాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడి కేటుగాలను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మీడియాతో మాట్లాడుతూ, కాకినాడ డైరీ ఫారం సెంటర్కి చెందిన చుక్కల మహేష్, సాంబమూర్తి నగర్కు చెందిన రుస్తుం ఖాన్ అనే 2 స్నేహితులు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంలో తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడ్డారని, శుక్రవారం కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్లో వీరిద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా వీరి వద్ద నుండి సుమారు 35 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి వస్తువులను గుర్తించడం జరిగిందన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలియజేశారు. ముద్దాయిలను పట్టుకుని చోరీ సొత్తు రికవరీ చేయడంలో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ కారణం ఇది ఇద్దరు వ్యక్తి చుక్కల మహేష్ 35 years ఇంట్లో అరెస్ట్ జరగడం జరిగింది. ఫ్రమ్ దేర్ పొజిషన్ వీ కుడ్ రికవర్ gold 553 grams, silver 1 kg, 1628 grams, 4 smart LED TVs, 3 laptops and other electronic goods. Andhra Kalpi value put together 35 lakhs approximately గా ఉంది. ఈ సంబంధంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో 14 కేసెస్, 14 కేసెస్, 1 కేసు ఇంద్రపాలెంలో ఉంది. సో టోటల్ 15 కేసెస్లో టోటల్ ప్రాపర్టీ వర్త్ 35 lakhs అండ్ 2 accused. ఈ సంబంధంలో చాలా మంచిగా పనిచేశారు మన ఎస్డిపిఓ కాకినాడ అండ్ డిఎస్పీ సిసిఎస్ ఇన్ఛార్జ్ మురళీమోహన్ గారు. సో విత్ దెమ్ ద లాంగ్ టీమ్, సిసిఎస్ టీమ్ అండ్ సర్పవరం టీమ్ గట్టిగా పని చేస్తే ఇన్ఫర్మేషన్ పెడితే దీస్ అక్యూజ్డ్ వర్ నాబ్డ్ ఆఫ్టర్ 2 months laborious process of continuous tracking and other things. అయిన తర్వాత ఈ మార్నింగ్ అరెస్ట్ జరిగింది అండ్ దీస్ గుడ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద ఫార్మాలిటీస్ ఫ్రమ్ కోర్ట్ విల్ బీ హ్యాండెడ్ ఓవర్ బ్యాక్ టు దేర్ రైట్ఫుల్ ఓనర్స్. థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో గల 3వ బెటాలియన్ ఏపీఎస్పీ క్యాంప్ నందు సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ ఎన్ నాగరాజు దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి వేడుకలను ప్రారంభించారు.
వేడుకల్లో భాగంగా గంగిరెద్దులు, భోగి మంటలు, చిన్నారులకు భోగిపళ్ళు, గొబ్బిళ్లు, విద్యార్థులచే గాలిపటాలు ఎగురవేయించడం, బొమ్మల కొలువు, విద్యార్థులకు మరియు పోలీస్ కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలు, పలు సాంప్రదాయకమైన ఆటల పోటీలు ఎంతో ఆకర్షించాయి. పుంగనూరు ఆవులతోటి ఆత్మీయ ఆలింగనం, హరిదాసు, బుడబుక్కల వాళ్ళు, కొమ్మదాసరి, సోదెమ్మ, కృష్ణుడు మొదలగు వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కమాండెంట్ నాగరాజు మాట్లాడుతూ ఈ సంక్రాంతి సంబరాల్లో తాను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడిపోతున్న ఈ తరుణంలో ఈ విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జి లక్ష్మీనారాయణ, యూనిట్ హాస్పిటల్ డాక్టర్ రాఘవేంద్రరావు, ఆరేలు రఘుబాబు, అజయ్ కుమార్, సురేష్ బాబు, మురళీమోహన్, సతీష్, రమణ, పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పిఠాపురంలో కోడి పందాలు, జూదాలకు ఎటువంటి అనుమతులు లేవని, ఎవరైనా ఈ జూదాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పిఠాపురం ఎస్ఐ శంకర్రావు హెచ్చరించారు. పిఠాపురంలో ఎస్ఐ శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ పండుగ సందర్భంగా కోడి పందాలకు ఎటువంటి అనుమతులు లేవని, పండుగ పేరుతో కోడి పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా గుండాట, పేకాట, జూదాలకు పాల్పడిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే 16 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. పండుగను ఆహ్లాదకరంగా జరుపుకోవాలని పట్టణ ప్రజలను కోరారు. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పిఠాపురం మున్సిపాలిటీ మరియు చిత్రాడ పంచాయతీ, నవకండ్రాడ పంచాయతీ, మాదాపురం పంచాయతీ గ్రామ ప్రజలందరూ కూడా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున విజ్ఞప్తి, ఈ రాబో సంక్రాంతి పండుగకు సంబంధించి కోడిపందాలు కానీ, పేకాట కానీ, గుండాట కానీ వంటి నిర్వహించడం చట్టరీత్యా నేరం. ఈ సంక్రాంతికి ఈ కోడిపందాలు నిర్వహించడానికి బరులు వేయడం కానీ,
లేదా ఫుడ్ బోర్డులు పెట్టడం కానీ ఇవన్నీ చేసినట్లయితే ఆ నిర్వాహకులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కోడి పందాలపై అవగాహన కల్పించడానికి ఇప్పటికే మేము చిత్రాడ గ్రామంలోను, పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలోను కొన్ని ప్రాంతాల్లోనూ మరియు జగ్గయ్య చెరువులోను ఈ కోడి పందాలపై అవగాహనకి మీటింగులు పెట్టడం జరిగింది. ఈ ఎన్జిఓస్ తరఫున మరియు రెవెన్యూ వారు ఒక కమిటీగా ఏర్పడి ముగ్గురు కలిసి ఈ మీటింగ్లు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ నిర్వహణకి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో గతంలో వాళ్ళందరినీ కూడా పిలిచి బైండ్ ఓవర్ కేసులు అనేవి కట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరంకి ఈ కోడి పందాల, జూదం, పేకాట ఇవన్నిటికి కూడా దూరంగా ఉండి మీ యొక్క కుటుంబ సభ్యులతో చక్కగా ఇళ్లలోనే ఉండి సంక్రాంతి పండుగని జరుపుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని చెప్పేసి పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున మీ యావత్ ఈ పిఠాపురం టౌన్ పోలీస్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ప్రతిపాడు గ్రామంలో శ్రీరామనామ క్షేత్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ వ్యవస్థాపకులు గల్లా సుబ్బారావు, అధ్యక్షులు రెన్నాం రాజా, కార్యదర్శి చాట్ల పుష్పారెడ్డి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీరామ, సీత, లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి పంచలోహ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ సొంత నిధులతో నిర్మించిన మండపాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఇందులో భాగంగా మదిన నూకరాజు నిర్మించిన బస్ షెల్టర్, కైలాసరథంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ బెహరా దొరబాబు, మండల పార్టీ మేనేజర్ రామిశెట్టి చిన్నబాబు, లంపకలోబా సొసైటీ చైర్మన్ గొంతిన సురేష్, గోల్లా జయశేఖర్, మదిన నూకరాజు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఈ ప్రతిపాడు నరేంద్రగిరి కొండ మీద శ్రీరామనామక్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ 108 కోట్ల శ్రీరామనామాలు కల నిక్షిప్తం చేస్తూ శ్రీరామ స్తూపం సంవత్సరంన్నర క్రితం ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఈ క్షేత్రాన్ని ఇంకా ఫర్దర్గా రాముల వారి క్షేత్రంగా, రామనామ క్షేత్రంగా, ఒక ఆంధ్ర భద్రాద్రిగా, ఎందుకంటే భద్రాచలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు, అందువల్ల మన ప్రజలందరికీ, మన భక్తులందరికీ కూడా ఉపయుక్తంగా ఉండడానికి ఈ ఆంధ్ర భద్రాద్రిని ఇక్కడ అభివృద్ధి చేయాలని సంకల్పించి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా శాసనసభ్యులు పూర్ణచంద్ర ప్రసాద్ గారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పంచలోహ విగ్రహాలు ఎమ్మెల్యే గారి చిత్రం మీదుగా పత్తిపాడు పూర్ణచంద్ర ప్రసాద్ గారు మా ఎమ్మెల్యే గారి చిత్రం మీదుగా ఆవిష్కరణ జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ క్షేత్రానికి ఎటువంటి సహకారం కావాలన్నా మా ఎమ్మెల్యే గారు పూర్తిగా అందిస్తున్నారు. అలాగే ఈ మండపం కూడా ఆయన పూర్తిగా సహకరించారు. వాళ్ళకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. మరి ఈ రోజున నా చేతుల మీదుగా ఈ ఆంధ్ర భద్రాది అనే ప్రాంతాన్ని ఓపెన్ చేయించడం చాలా సంతోషమైన విషయం. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో నేషనల్ హైవేను ఆనుకున్నటువంటి ఆంధ్ర భద్రాదిని డెవలప్ చేయాలనే ఆలోచనతో కమిటీ అంతా కూడా ముందుకు రావడం, వచ్చినటువంటి కమిటీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటా ఉన్నా. ఇవాళ రాముని యొక్క చరిత్రను తెలియపరుస్తూ రాముని యొక్క పాదముద్రికలన్నీ ఇక్కడ పెట్టి ఒక రాముని యొక్క 100 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సంకల్పం కోరుకున్నటువంటి కమిటీ వారిని చాలా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రాంతంలో నా ప్రతిపాడు నియోజకవర్గంలో హైవే పక్కనే ఇంత చక్కని ఆంధ్ర రామ భద్రాది డెవలప్ అవ్వాలంటే చాలా అదృష్టంగా నేను భావిస్తూ దీనికి మరొకటి ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎటువంటి సహాయ సహకారం కావాల్సి వచ్చినా ఈ ప్రతిపాడు నియోజకవర్గం తరఫున నేను పూర్తి సహకారం అందిస్తానని చెప్పి తెలియపరుచుకుంటాను.
కాకినాడ రూరల్ నియోజకవర్గం క్యాంప్ ఆఫీస్ ఆవరణలో సర్వమత సామరస్య కమిటీని నియమించడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినందుకు సంఘీభావంగా నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్ని మతాల పెద్దలతో మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కురసాల సత్యనారాయణ మాట్లాడుతూ మన దేశంలో అన్ని మతాల వారు అన్నదమ్ముల వలె సోదరభావంతో కలిసిమెలిసి జీవించే విధానం అభినందనీయమని, ఇటువంటి దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క భారతదేశమని, అటువంటి భారతదేశంలో మన రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు మత ఘర్షణలను ప్రేరేపించే విధంగా, మతాలకు చిచ్చు పెట్టే విధంగా, గొడవలు ప్రేరేపించే విధంగా ఉన్నాయని, అటువంటి చర్యలకు పాల్పడే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వమత సామరస్యం కమిటీని ఏర్పాటు చేస్తామని, తద్వారా ఇటువంటి చర్యలకు పాల్పడే దుష్ట శక్తుల ఆగడాలను అరికట్టే దిశగా ఈ కమిటీ నిర్మించడం జరుగుతుందని, ఇందులో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. అందుకు మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం ట్రస్ట్ కమిటీ మెంబర్ చాగంటి సూరిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిల్లి దేవరాజ్, 1వ వార్డు ఇన్ఛార్జ్ వాసిరెడ్డి సూరిబాబు, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు కరీం బాషా, కరప మండల బీసీ సెల్ అధ్యక్షులు కోట వెంకటేశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్ వైఎస్ఆర్ రాజు, ఎడ్ల కృష్ణ, వాసిరెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు. सारे जहां से अच्छा हिंदू सीता हमारा सबका मालिक एक है, जीना यहाँ मरना यहाँ इसके सिवा जाने कहाँ అన్న నినాదంతో మన భారతదేశ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా జీవనం కొనసాగుతున్న దేశం ఇది. ఇటువంటి దేశంలో, భారతదేశంలో పుట్టడం మేమందరం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేయడంగా కొన్ని దుష్టశక్తులు, మత ఛాందసవాదులు మాలో మాకు గొడవలు పెట్టే విధంగా ప్రేరేపించే స్థాయికి దిగజారుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ చేస్తున్నాయి. కొన్ని విషయాలను పెద్ద చేసి వైరల్ చేసి మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాయి. కావున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఛాందసవాదులను, మత ఛాందసవాదులను అరికట్టే విధంగా మత సామరస్య కమిటీని ఏర్పాటు చేసి అందులో కలెక్టర్ గారిని చైర్మన్ కింద, మన ఎస్పీ గారిని వైస్ చైర్మన్ కింద, అలాగే అన్ని మతాల నుంచి సభ్యులను తీసుకొని వారిని కమిటీ కింద ఏర్పాటు చేసి ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు వారిని పంపించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మత ఛాందసవాదులు పేటరేకపోతున్నారు. అయితే మన భారతదేశంలో ఎప్పుడు కూడా సర్వమత సామరస్యం ఎప్పుడూ ఉండేది. ఈ సమయంలో ఛాందసవాదులు ఇలా పేటరేకపోవడం వల్ల మనకు ఒకరికొకరు గొడవలు పెట్టి మత కలహాలు చుట్టిందామనే ఉద్దేశంతో చేస్తున్నారు ఇవి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ చర్చిలైనా, మసీదులైనా, గుళ్ళైన, దేవాలయాలైనా మన చర్చిలు అందులో సీసీ కెమెరాలు పెట్టుకుని మనం జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ ఉండాలి. ఎవరైనా ఆగంతుకులు, ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. మన స్వతంత్రం, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరం కలిసే బ్రతుకుతున్నాం, కలిసే ఉంటున్నాం. మన రాజ్యాంగంలో కూడా రాసింది కూడా అందరూ సామరస్యంతో ఉండండి, కలిసిమెలిసి ఉండండి అని చెప్పి రాజ్యాంగంలో కూడా రాసి పెట్టారు. అయినా ఈరోజు మతాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ని కోల్చాలను, లేకపోతే చెడ్డ పేరు తీసుకురావాలనో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా అన్యాయం, దుర్మార్గం. ఇలాంటి వ్యవహారాలు ఏమి మేము సాగనివ్వం. రాజకీయ దుష్టశక్తుల చేతుల్లో వెళ్ళిపోయింది. ఎటువంటి దారి లేకుండా, ఎటువంటి దారి లేనప్పుడు ఈ రాజకీయ దుష్టశక్తులు మతోన్మాదాలను లేవగొట్టి వీళ్ళ మీద ఈ మతోన్మాదాలను లేవగొట్టి అందరిని రెచ్చగొట్టి మత కలహాలు కల్పించి ఏర్పాటు చేసి తద్వారా మేలు పొందామని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఏమైనప్పటికీ రాజకీయానికి మతానికి సంబంధం లేదు. మతే, రాజకీయమే. రాజకీయాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఒకే మతంలో ఉన్న వాళ్ళందరికీ రాజకీయాల్లో వాళ్ళ కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో నిర్మిస్తున్న దివిస్ ల్యాబొరేటరీస్ కంపెనీ నిర్మాణం ఆపాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని జనవరి 5వ తేదీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం సిఐటియు నాయకులు దీక్షలో కూర్చున్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ దీక్షా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు.
తొండంగి ప్రాంతంలో దివిస్ నిర్మాణం తగదని గతంలో కూడా ఉద్యమం జరిగిందన్నారు. ఆ ప్రాంతంలో రైతుల బిడ్డలకు యూటీఎఫ్ తరపున కోచింగ్ సెంటర్ నడిపామని, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఉద్యమాలకు యూటీఎఫ్ ప్రజాసంఘంగా మద్దతు తెలియజేస్తామన్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించి నడుచుకోవాలని కోరుతున్నామన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, విద్యా వికాస వేదిక కన్వీనర్ కె సత్యరాజు, పౌర హక్కుల సంఘం నేత మనోహర్ తదితరులు మాట్లాడుతూ తొండంగి మండలం కొత్తపాకల గ్రామ సమీపంలో 505 ఎకరాల్లో దివిస్ ల్యాబొరేటరీస్ నిర్మాణానికి గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందన్నారు. 2016 నుండి స్థానిక రైతులు ఉద్యమం ప్రారంభించారని పేర్కొన్నారు. తదుపరి సిపిఎం తదితర వామపక్షాలు, పలు ప్రజా సంఘాలు రైతులకు అండగా నిలబడ్డాయని తెలిపారు. ఆ సమయంలో వైసీపీ నాయకులు, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రైతులకు అండగా నిలిచారని, తాము అధికారంలోకి వస్తే దివిస్ కంపెనీని ఆ ప్రాంతం నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం ప్రభుత్వం తరపున పరిశ్రమల మంత్రి సమావేశాలు, ప్రకటనలు గమనిస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, జిల్లా కౌన్సిల్ సభ్యురాలు షేక్ పద్మ, నగర కమిటీ సభ్యుడు జి కామేశ్వర శాస్త్రి, నగర అధ్యక్షుడు పలువెల వీరబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు జి బేబీరాణి, జిల్లా కమిటీ సభ్యుడు కె వీరబాబు, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జె వెంకటేశ్వర్లు, దళిత ఉద్యమ నేతలు ఐతాబత్తుల రామేశ్వరరావు, పౌర సంక్షేమ సంఘం నేత దూసర్లపూడి రమణరాజు తదితరులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. పోరాటంలో అక్రమంగా అరెస్టు కాబడిన వామపక్ష నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని గత 5 రోజుల నుంచి కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ప్రభుత్వం దివిస్ పరిశ్రమ వల్ల వచ్చే నష్టాలని, ప్రజల భయాందోళనని గుర్తించి దివిస్ పరిశ్రమను తొండంగి నుంచి తరలించాలని చెప్పి ప్రజలందరూ అక్కడ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దివిస్ ప్రాంతంలో సాధారణ వ్యవసాయం, అలాగే మత్స్య సంపదని కాపాడుకుంటూ జీవనం సాగించే వేల కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా సరుగుడు తోటలు, అలాగే జీడి మామిడి తోటల్లో మరి సాంద్ర వ్యవసాయం చేసుకుని మిల్క్ ఫ్రూట్స్ లాంటివి పండించుకుని అక్కడ జీవనాధారం చేసే మనుషులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఇవాళ రోజుకి 50 టన్నుల వ్యర్థాలను విడుదల చేసే దివిస్ పరిశ్రమని అక్కడ బలవంతంగా స్థాపించాలని చెప్పి జిల్లా అధికారులు, మంత్రి కూడా మరి అక్కడ ఉన్నటువంటి రొయ్యల పరిశ్రమ యజమానులను ఒత్తిడి చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ముఖ్యంగా ఇటువంటి పరిశ్రమల్ని నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలా, ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. తెలుగు ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అటువంటి ఈ ముచ్చటైన పండుగల్లో ఒకటైన భోగి పండుగను లక్ష ఇంటర్నేషనల్ పాఠశాల ఆధునిక అంతర్జాల మాధ్యమాల ద్వారా ముందుగానే నిర్వహించింది. దీనిలో భాగంగా లక్ష ఇంటర్నేషనల్ పాఠశాల ప్రిన్సిపల్ సత్తికి బెనర్జీ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణ చక్కటి సందేశంతో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహకారంతో ఇంటి వద్ద నుండే చక్కటి నృత్యాలతో, పాటలతో, పండుగ ప్రాధాన్యాన్ని తెలిపే మాటలతో, భారతీయ సంస్కృతి తెలిపే రకరకాల వేషధారులతో అలరించారు. అదేవిధంగా ఉపాధ్యాయులంతా పండుగ విశిష్టతను మరియు మానవీయ విలువలను గురించి చక్కగా వివరించారు. పాఠశాల కోఆర్డినేటర్ హేమ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. Verma from grade 5 Quetzal. Now I am going to sing a Sankranti song. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసె మంచు జల్లు తెరిసె పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరికిని కట్టి సుక్కల వరసలు పెట్టి చక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. అసలు సంక్రాంతి అంటే ముఖ్యంగా మనం 3 రోజుల పండుగ అనుకుంటాం, కానీ అది 30 రోజుల పండుగ. అంటే ఒక నెల ముందుగా నుంచి దాన్ని మనం జరుపుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అంటే అప్పటి నుంచి మనం ఏం చేస్తారు, అమ్మాయిలు చక్కగా రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గోదాదేవిని అలాగే విష్ణువుని పూజించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పండుగలో ప్రత్యేకంగా చెప్పుకునే 3 రోజుల్లో మొదటిది భోగి, అలాగే సంక్రాంతి, అలాగే కనుమ. భోగి పండుగ రోజున ప్రత్యేకంగా ఏం చేస్తారు, అసలు భోగి అంటే అర్థం ఏంటి? భోగి అంటే భోగించడం అని అర్థం, అంటే సుఖపడడం, సుఖించడం అని అర్థం, అంటే అందరూ ఆనందంగా సంతోషంగా ఉండడం అని అర్థం. ఈ రోజు ముఖ్యంగా చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు అంటే రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, పువ్వులు మొదలైన పదార్థాలన్నీ కలిపి
వాటిని పిల్లల శిరస్సు మించి జారవిడిస్తూ ఉంటారు. ఎవరి చేత? ముత్తైదువుల చేత. అంటే వాళ్ళకి ఆరోగ్యాలు కలగాలని, వాళ్ళకున్నటువంటి చెడు దృష్టి లోపాలు తొలగిపోవాలని, వాళ్ళు ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తూ భోగిపళ్ళను వేయడం జరుగుతూ ఉంటుంది. ధనుర్మాసం ఏకాదశి సందర్భంగా పిఠాపురంలో శ్రీ కుంతి మాధవ స్వామి వారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. పిఠాపురం పంచమాధవ క్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామి వారికి ఏకాదశి సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాధవాచార్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సిహెచ్ వెంకటరమణమూర్తి పాల్గొన్నారు. సన్నిధానంలో గత 25 రోజులుగా ధనుర్మాస మహోత్సవాలు సర్వక్కడ వైభవగతంగా నిర్వహించబడుతున్నాయి. ఇవాళ మార్గశిర బహుళ ఏకాదశి శనివారం చాలా విశేషమైన రోజు కనుక తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము స్నపనము జరిగిన తర్వాత స్వామివారికి వివిధ రకమైనటువంటి పుష్పాలతోనూ తులసి దళాలతో స్వామివారికి అర్చన వైభవగతంగా నిర్వహించబడి తదనంతరం గోదావరి శ్రీచూర్ణమార్చన ద్రవిడ ప్రబంధ పారాయణ మహోత్సవాన్ని నిర్వహించుకుని స్వామివారి మానవిధరాలతో పరిసమాప్తమైంది కనుక స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతరించి వస్తుందిగా కోరుతున్నాం. తర్వాత 10వ తారీఖు నుండి శ్రీ గోదావరికి ఆస్థానంలో అలంకార నిర్వచనము 14/1/2021 సాయంత్రం 7 గంటలకి శ్రీ స్వామివారికి గోదావరికి కూడా గోదా కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు తర్వాత కుంతి మాత భక్త బృందం వారు కూడా సగం ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారు కృపకు పాత్రులై అష్టైశ్వర్య భాగ్యం పొందుతరించి వస్తుందిగా కోరుతున్నాం. పవిత్ర ధనుర్మాసం పురస్కరించుకొని లోక కళ్యాణార్థం పెద్దాపురం మండలం సిరివాడ గ్రామంలో భగవద్గీత పారాయణం నిర్వహించారు. భగవద్గీత ప్రచార కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లికార్జున స్వామి సారథ్యంలో పారాయణం నిర్వహించారు. గ్రామంలోని రామాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఇవకొండ వీరవిష్ణు చక్రం సహకారం అందించగా పెచ్చెట్టి నూకామణి, నేతి వీరభద్రరావు, పార్సీ చక్రరావు, ముమ్మిడి జంగమయ్య, మనోహర్ అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. పవిత్రాత్మ స్వరూపులుగా ఆత్మబంధువులారా, పరమ పావనమైనటువంటి ధనుర్మాసంలో గ్రామాన గీతాపారాయణం చేస్తున్నాం. 2010వ సంవత్సరంలో ఈ భగవద్గీత ప్రచార సేవా సమితిని స్థాపించి అనేక గ్రామాల్లో 16 సంవత్సరంలో బాలబాలికలకు భగవద్గీత శ్లోక పోటీలు పెట్టి వాళ్ళలో జ్ఞానాన్ని అలాగే మన సంస్కృతి పట్ల అవగాహనని కలగజేసి వాళ్ళందరికీ కూడా తర్ఫీదు జరుగుతున్నది. అలాగే గత 2 సంవత్సరముల నుండి లోక కళ్యాణార్థం గ్రామమున గీతాపారాయణలో భాగంగా ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే విశాఖ జిల్లా కలుపుకొని మొత్తం ఇప్పటికీ 491 గీతాజ్ఞాన పారాయణలు జరిగినవి. ఇప్పుడు ప్రస్తుతం పెద్దాపురం మండలం ఈ సిరివాడ గ్రామంలో రామాలయంలో 491వ గీతాపారాయణం జరుగుతున్నది. దీని ఉద్దేశం ఏమిటంటే భగవంతుడు వాక్ ఇది, భగవంతుడు చెప్పిన బోధనం ప్రతి గ్రామంలో కూడా ఇది సకల వేద శాస్త్రముల సారమే భగవద్గీత. వేదాలు చదివే జ్ఞానం మనకి ఇప్పుడు లేకపోయినప్పటికీ వేద సారాంశము, యోగశాస్త్రము, బ్రహ్మశాస్త్రము ఇవన్నీ కలిపి ఆ కృష్ణ పరమాత్మ మనకు 700 శ్లోకాల్లో మనకు అందించారు. ఆ అందించిన జ్ఞానాన్ని గ్రామాన్ని పంచుతూ అందరూ కూడా జ్ఞానవంతులు కావాలని, అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని, అందరిలో కూడా ఆత్మజ్ఞానం కలగాలని, వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తూ భగవతత్వంలో ఉండాలని కోరుతూ గ్రామాలు తిరుగుతూ మరి ఈ యొక్క గీతా జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాం. ప్రతి ఒక్కరూ వారి యొక్క జన్మదిన వేడుకల వంటి శుభకార్యాలను సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించుకోవాలని కాకినాడ లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మట్టపర్తి రఘురాం పిలుపునిచ్చారు. శనివారం కాకినాడ లారీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ 12వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు మట్టపర్తి రఘురాం జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా రఘురాం జన్మదినం పురస్కరించుకొని కాకినాడ సాంబమూర్తి నగర్ అందుల ఆశ్రమంలో విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించి అనంతరం సుమారు 40 మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి భోజనాలు అందించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ నిత్యం ప్రజల సేవకై పరితపించే నాయకుడు, మా సోదర సమానుడు మట్టపర్తి రఘురాం జన్మదినం పురస్కరించుకొని ఈ విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
రఘురాం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ సయ్యద్, కిరణ్, జి మధుబాబు, వీరబాబు, డి సురేష్, వెలగా శ్రీను, నాని, దమ్మేటి నాగబాబు, సురేష్, మరపురెడ్డి ధర్మరాజు, మచ్చా దుర్గాప్రసాద్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 18.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. ఐక్యతా వాతావరణం కొనసాగించడానికి మత పెద్దలు సహకరించాలని పిలుపునిచ్చిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి. దాతల సహకారంతో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడి కేటుగాళ్లు అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.